మెరుపు కలలు మెరుపు కలలు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఒకసారి కాల్ చేయొచ్చుగా. అదిగో వచ్చేసాడు. నమస్తే మేడం. నమస్తే. సరే నువ్వు వెళ్ళు. మేడం, ఇది మీకు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకండి మేడం, తెలిస్తే నన్ను చంపేస్తారు. డోంట్ వరీ, వెళ్ళు. వాసు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫైల్. జాగ్రత్తగా స్టడీ చేయి. ఈ ఫైల్ కోసమా? ఏంటి షాక్ అయ్యావా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇది ఆ మినిస్టర్ కొడుకు రాహుల్కి సంబంధించిన ఫైల్ కదా? అవును. అతని కేసు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని మిగతా దురాగతాల్ని బయట పెట్టాలంటే అతనికి సంబంధించిన పిన్ టు పిన్ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి కదా. పైగా నువ్వు అతన్ని అరెస్ట్ చేయించావు కాబట్టి ఇది నీకింకా చాలా అవసరం ఉంది. రాహుల్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో ఇందులో 10% కూడా లేదు. దీని గురించా మనం ఇంతసేపు వెయిట్ చేసింది ఇక్కడ? అదేదో అక్కడే నాకు ఆఫీస్లో చెప్పుంటే ఇంత టైం వేస్ట్ అయి ఉండేది కాదు కదా. అదేంటి వాసు, ఈ ఫైల్ చూడగానే ఎక్సైట్ అవుతావనుకుంటే ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అని నన్ను ఎక్సైట్ అయ్యేలా చేస్తున్నావు. నిజంగా రాహుల్కి సంబంధించి నీ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్పు చెప్పు వాసు. నీ దగ్గర రాహుల్ చేసిన నేరాలకు సాక్ష్యాలు ఏమున్నాయి? ఎక్కడున్నాయి? వాటిని ఎలా గ్యాదర్ చేశావు? చెప్పు వాసు. ఏంటి నిత్య, సడన్ గా రాహుల్ గురించి తెలుసుకోవాలని అంత ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఆ రాహుల్ నీకు డైరెక్ట్ శత్రువు కదా. అతని వల్ల ఎప్పుడైనా ఎలాగైనా ప్రమాదం రావచ్చు కదా. అందుకే అడుగుతున్నాను. ఏ నేను తెలుసుకోకూడదా? అలా అని కాదు. ఆ ఫైల్ జాగ్రత్తగా నా దగ్గరే ఉంది. టైం వచ్చినప్పుడు మొత్తం డిస్కస్ చేద్దాం. ఇంతసేపు ఇక్కడుండి అనవసరంగా టైం వేస్ట్ చేసావు. పద వెళ్దాం. నీతో ఎంతసేపు అయినా ఎక్కడున్నా టైం వేస్ట్ అనిపించదు నాకు. ఏమన్నావు? అదే నువ్వు నా ఫ్రెండ్వి కదా. నీతో పాటు ఉండడం, నీ పనుల్లో హెల్ప్ చేయడం నాకు టైం వేస్ట్ అనిపించదు అన్నాను. అది తప్పేనా? రా. దోచావే నన్నే నువ్వెలా, దాచావే నన్నే నీలో వెన్నెలా. దోచావే నన్నే నువ్వెలా, రాధ కూడా
ఒక్క నిమిషం. అయ్యో, ఒక్క నిమిషం. దోచావే నన్నే నువ్విలా సో స్వీట్ ఆఫ్ యూ. సౌందర్య, ఆ? నిన్నో మాట్లాడగనా? అడగండి సార్. ఇలా మోడల్గానే ఉండిపోతావా? నీకంటూ ఏదైనా చెయ్యాలని లేదా? ఎందుకు లేదు సార్, మిస్ ఇండియా అవ్వడం అనేది నా డ్రీమ్. దానికోసమే మోడల్గా చేస్తున్నాను. గ్రేట్ డ్రీమ్. సౌందర్య, నాదో ఆఫర్ ఉంది. నేను నిన్ను మిస్ ఇండియా కాంపిటీషన్కి రెడీ చేసి నిన్ను మిస్ ఇండియా అని చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏంటి ఇలా అడిగాడు? నా దగ్గర ఏం మాట తీసుకోవాలనుకుంటున్నాడు? అయినా నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటి? నాకిష్టం ఉంటే చేస్తాను, లేదంటే లైట్ తీసుకుంటాను. అయినా ఒక్కసారి మిస్ ఇండియా అయ్యాక ఇతని మాట నేనెందుకు వింటాను? అప్పటి వరకు ఏం చెప్పినా చేస్తానంటే సరిపోద్ది. ఇతను హ్యాపీ, నేను మిస్ ఇండియా అవుతాను. తర్వాత సంగతి తర్వాత. ఏంటి ఆలోచిస్తున్నావు సౌందర్య? ఏం లేదు సార్, మీరింత మంచి ఆఫర్ ఇచ్చేసరికి ఒక్కసారిగా బ్లాంక్ అయ్యాను. నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తాను అంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది సార్? మీరు నన్ను మిస్ ఇండియాని చేస్తే మీరేం చెప్తే అది చేస్తాను సార్.